తులసి ఏ బుజ్జి నువ్వు తప్పుకో. ఇవాళ మా వదిన వడ్డిస్తుంది. ఇదిగో చిన్నసారు, వదినలొచ్చాక ఈ బుజ్జి మీకు మరీ అంత రోతగా కనిపిస్తుందా? రోత కాదు బుజ్జి, నువ్వు అలా అనుకుంటే రోతే అనుకో. జరుగు జరుగు పక్కను చూడక్క. రే జ్యోతి, అలా అనకురా. ఇట్స్ ఓకే అమ్మా. ఈరోజు గుమ్మగుమ్మలు అద్దరిపోతున్నాయి. రెడీ రెడీ స్టడీ స్టార్ట్. వదిన వడ్డించు. నలుగురు కలిసి చేతులు కలిపి మన కలలన్నీ పండించాలి. ఒక చోట పుట్టని కోడళ్ళు అయ్యారు అమ్మకే కూతుళ్ళు. ఈ సంతోషాలు సరదాలే మా పండుగలు. టేస్ట్ కొత్తగా చాలా బాగుందమ్మా. సూపర్, చాలా బాగుండు. కూరలన్నీ చాలా బాగున్నాయమ్మా. అమ్మ రోజుకో రకంగా చాలా వెరైటీలతో అదరగొట్టేస్తుంది అన్నయ్యలు. కొత్త దంపతులకి కొత్త కొత్తగా వండి పెట్టాలని ఆశపడుతోందిరా. మామూలు రోజుల్లోనే చాలా బాగా వండుతుంది. ఇంకా కోడల కోసం ఈ మాత్రం స్పెషల్ లేకపోతే ఎలా? అందరూ అత్తయ్యని పొగుడుతున్నారు, కానీ ఝాన్సీ మాత్రం పొగడట్లేదు. అంటే ఝాన్సీకి ఈ టేస్టే నచ్చలేదా? ఇదేంటి నన్ను ఇరికిస్తుంది? ఝాన్సీ, నీకు నచ్చలేదా? ఇట్స్ గుడ్. బావుందని అదేదో తెలుగులో చెప్పొచ్చు కదా. ఏ లాంగ్వేజ్ లో చెప్పినా మీనింగ్ అదే కదా. భాష ఏదైనా నువ్వన్నట్టు పర్లేదు. మరి ఆ కాంప్లిమెంట్ ఏదో కాస్త ఉత్సాహంగా సంతోషంగా చెప్పొచ్చు కదా. ఓ, నవ్వుతూ చెప్పాలా? మరదే కదా అర్థం. అయినా ఇది రెస్టారెంట్ కాదు, ఇట్స్ గుడ్ అని చెప్పడానికి. ఇల్లు. అయిన వాళ్లతో మాట్లాడేటప్పుడు, మెచ్చుకునేటప్పుడు మనస్ఫూర్తిగా మాట్లాడాలి. వంట చాలా బాగుందని చెప్పడానికి ఇంత డిస్కషన్ అవసరం లేదనుకుంటా. చాలా బాగుంది. చాలా, ఇది సరిపోతుందా? చాలా సంతోషం. అత్తయ్య, ఇప్పుడు చెప్పండి. అమ్మా, ఏం చెప్పాలి? వంట చేసిందెవరో చెప్పాలరా. అంటే వంట చేసింది నువ్వు కాదా అమ్మా? నేను కాదురా, నీ భార్యే చేసింది. వదిన ఇంత బాగా వంట చేస్తుందా? వెరీ నైస్ వదిన. చాలా చాలా బాగుంది రేవతి. వెరీ నైస్. ఏమైనా చూడాలి, వంటలు మాత్రం సూపర్ అమ్మా. థ్యాంక్ యూ. వదిన తినేటప్పుడు క్లాప్స్ కొట్టలేం కనుక ఏబుల్ కొట్టి చెప్తున్నా. సూపర్ వదిన, ఎక్స్ట్రాడినరీ. రేవతి ఇంత బాగా వంట చేస్తుంది అనుకోలేదు. గ్రేట్ రేవతి.
అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అందరూ నన్ను పొగుడుతుంటే ఈ ఝాన్సీకి ఈగో జెలసీ ఇంకా ఎక్కువ అవుతున్నాయి. అందరి ముందు ఇప్పుడు ఎలా ఇరికిస్తానో చూడు. అత్తయ్య, పెద్ద కోడల్ని నేను వండాను. మరి ఈ ఇంటి రెండో కోడలు కూడా వంట చేస్తే ఈ క్యాటరింగ్ ఫ్యామిలీలో అందరికీ వంట చేయడం వచ్చు అని గర్వంగా చెప్పుకోవచ్చు. అది కూడా నిజమే. నాకు అసలు వంట చేయడం పెద్దగా రాకపోయిండొచ్చని గెస్ చేసి అందరి ముందు నన్ను ఇలా అడ్డంగా ఇరికిస్తావా? నీ సంగతి తర్వాత చెప్తాను. చిన్నదిన వంట చేయడం మీకు వచ్చా? వంట వచ్చని చెప్తుంది కదా. రేపు మధ్యాహ్నం వంట ఝాన్సీయే చేస్తుంది. ఇద్దరు కోడలు వంట చేసి పెడితే అమ్మకి అసలు అంతకంటే ఆనందమే ఉంటుంది. తన జీవితం ధన్యమైపోతుంది. ఈ జన్మకిది చాలు అనుకుంటుంది. ఈ వంటలేంటో గాని దీనివల్ల నా కోడళ్ళిద్దరి మధ్య ఏ గొడవ రాకుండా ఉంటే అదే చాలు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఆ తర్వాత ఏయ్ రేవతి, నేను తర్వాత కాల్ చేస్తాను. ఏంటి అసలు నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? నీ కాన్సెప్ట్ ఏంటి? అసలు నీ స్కెచ్ ఏంటి? నాకు వంట వచ్చో రాదో టెస్ట్ చేద్దామని అనుకుంటున్నావా? లేకపోతే కావాలని అందరి ముందు నన్ను ఆడుకోవాలని చూస్తున్నావా? ఆఫీస్లో నా మీదున్న కోపమంతా ఇలా తీర్చుకోవాలని చూస్తున్నావా? ఝాన్సీ, కోడళ్ళన్న తర్వాత ఇంటి పని వంట పని చెయ్యాలి. ఇందులో ఇరికించడమేముంది, నిన్ను ఉడికించడమేముంది? తెలివిగా మాట్లాడుకో. పెద్ద కోడలు అని అందరూ నిన్ను నెత్తిన పెట్టుకుంటుంటే నువ్వు రెచ్చిపోయి కావాలని మాట్లాడుతున్నావు. నీ ఇంటెన్షన్స్ అన్నీ నాకు బాగా తెలుసు. అయినా కోడలన్న తర్వాత ఇంటి పని చేయాలి, వంట పని చేయాలని ఇవన్నీ నువ్వు చెప్పడం ఏంటి? ఏ కోడలొచ్చినా ఇలాంటివన్నీ చేయాల్సిందే అని ఎక్కడైనా రూల్ ఉందా? లేకపోతే ఇదేమైనా మ్యాండేటరీ పాలసీయా? అసలు నాకు అత్త ఎవరు? ఆ తులసియా లేకపోతే నువ్వా? ఆవేశపడకు ఝాన్సీ. మన ఇద్దరికి తులసమ్మే అత్తయ్య గారు. అత్తయ్య గారి తర్వాత నేనే ఈ ఇంటి యజమానురాల్ని. ఏంటి? నువ్వు యజమానురాలివా? అవును. ఆడవారి పెత్తనంలో అత్తయ్య తర్వాత నేనే పెద్ద. నువ్వు నాకు ఖచ్చితంగా గౌరవం ఇవ్వాలి. నాకనుకూలంగా నువ్వు నడుచుకోవాలి. ఏమో అనుకున్నాను. నీ దగ్గర కూడా చాలానే యాటిట్యూడ్ ఉంది. నువ్వు చూసే చూపును బట్టే నా మంచితనమేంటో మొండితనమేంటో నీకు తెలుస్తుంది. అత్తయ్య గారు మనల్ని అక్కా చెల్లెళ్ళలా కలిసిమెలిసుండాలని కోరుకున్నారు. ఆవిడ న్యాయమైన కోరిక తీర్చాలనుకోవాలి గాని ప్రతి దాంట్లో నువ్వు వేరే అర్థం తీస్తే ఇక అక్కా చెల్లెలన్న ఫీలింగ్ ఎలా వస్తుంది? ఏ చూడు, నేను ఈశ్వర్ భార్యని, నువ్వు విష్ణు భార్యవి. మనం తోటి కోడళ్ళు అవ్వడమే నాకు అస్సలు ఇష్టం లేదు. అలాంటిది అయ్యా, దీనికి తోడు నువ్వు అక్క, నేను చెల్లెల్నా? నేను ఎప్పుడు నిన్న అక్కగా కాదు కదా, ఒక ఫ్రెండ్గా కూడా యాక్సెప్ట్ చేయను. దయచేసి నువ్వు ఈ సెంటిమెంట్స్ డైలాగ్స్ కొట్టకు. ఎక్కడైనా ఈ ఝాన్సీయే గ్రేట్, ఈ ఝాన్సీదే పైచేయి అవుతుంది. అండర్స్టాండ్? ఆఫీస్లో అందరి మీద బాసిజం చూపించి ఇక్కడ కూడా అదే ప్రవర్తన వచ్చేస్తుంది. ఇల్లు వేరు, ఆఫీస్ వేరు, ఇది గుర్తుపెట్టుకో. అన్నట్టు వంట సంగతేంటో చెప్పకుండా దాటేశావేంటి? ఇంతకీ నీకు వంట వచ్చో రాదో చెప్పు. తిరిగి తిరిగి నువ్వు మళ్ళీ అక్కడికే వచ్చావా? నాకు కూడా వంటొచ్చు. అయితే ఏంటి? అయితే వంట చెయ్యి. అందరూ నీ చేతి వంట కూడా రుచి చూస్తారు. నాకు
అంత టైం లేదు. అనవసరంగా నువ్వు నన్ను కమిట్ చేయకు. అయితే నీకు వంట చేయడం రాదన్నమాట. ఇప్పుడేంటి? ఇప్పుడు నాకు వంట వచ్చు అని నేను ప్రూవ్ చేసుకోవడం కోసం వండాలి, అంతేనా? చేస్తాను. నీకంటే బాగా వంట చేస్తాను. అందరితో శభాష్ అనిపించుకుంటాను. అప్పుడు నువ్వేం చేస్తావు? నాకంటే నువ్వు వంట బాగా చేస్తే ఇంట్లో అన్ని పనులు నేనే చూసుకుంటాను. నువ్వు ఏది చెప్తే అది వింటాను. ఇంట్లో అన్ని పనులు చూసుకోవడం కాదు, ఇల్లే వదిలి వెళ్తావా? ఏంటి? నా వంట బాగుందని ఇంట్లో వాళ్ళందరూ నన్ను మెచ్చుకుంటే నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోతావా? ఇది చాలా పెద్ద ఛాలెంజ్. ముందు నాకంటే బాగా వంట చేసి శభాష్ అనిపించుకో. నేను ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తున్నాను. నువ్వు మాట తప్పకు. అదే మాట మీద సిద్ధంగా ఉండు. ముందు నువ్వు వంట చెయ్యి. అరే ఈశ్వర్, నాకు ఈ నెల కూడా 5,000 తక్కువ పడ్డారా? కొంచెం అడ్జస్ట్ చేస్తావా? అన్నయ్య, దీనికి నువ్వింత రిక్వెస్ట్గా అడగాల్సిన అవసరమే లేదు. 5,000 ట్రాన్స్ఫర్ చేయరా అని చెప్తే చాలు కదా. అరే, అన్న తమ్ములుగా మన మధ్య చనువు ఉంటుందిరా. నువ్వు నా తమ్ముడివి. నాకంటే నీకు ఎక్కువ శాలరీ వస్తుంది. నేను రిక్వెస్ట్గా అడగట్లేదు, హక్కుతోనే అడుగుతున్నా. నువ్వు కాకపోతే నాకు ఎవరు అడ్జస్ట్ చేస్తారు? ట్రాన్స్ఫర్ చేస్తానులే, వెళ్ళన్నయ్య. అన్నయ్య, 5,000 సరిపోతాయా? 10,000 చేయమంటావా? నాకు 5,000 చాలరా. కానీ అకౌంట్ ట్రాన్స్ఫర్ కాదు, క్యాష్ కావాలి. క్యాష్ అంటే నా రూమ్లో వ్యాలెట్లో ఉన్నాయి, వెళ్ళి తీసుకో. చెయ్యి చాచి తమ్ముణ్ణి అడగడానికి కాస్తైనా ఈ విష్ణుకి నామోషి అనిపించట్లేదా? సిగ్గనిపించట్లేదా? డబ్బులు అడుగుతున్నాడు. ఎంత దిగజారిపోయాడు. అరే ఈశ్వర్, నువ్వే వెళ్ళి కాస్త తెచ్చివరా. అన్నయ్య, అర్జెంట్ వర్క్లో ఉన్నాను, మెయిల్ చేయాలి. నువ్వు వెళ్ళి తీసుకో ప్లీజ్. సరే. బాబుగారు, ఏంటిది? ఏం చేస్తున్నారు? అది నాకు అమౌంట్ కావాల్సి వస్తే తీసుకుంటున్నాను. అమౌంట్ కావాల్సి వస్తే అడగకుండానే తీసుకుంటారా? అయినా ఇదెక్కడి కల్చర్? మీ అమ్మ పెంపకం చాలా గొప్పదని విన్నాను. ఇదేనా? ఇలాగేనా సంస్కారం నేర్పించింది? ఝాన్సీ, ఝాన్సీ, నాకు మాట్లాడే అవకాశం ఇవ్వు. నేను ఆల్రెడీ ఈశ్వర్ని అడిగాను. వ్యాలెట్లో క్యాష్ ఉంది, తీసుకోమని చెప్పాడు. అందుకే వచ్చి తీసుకున్నాను. ఓ, వ్యాలెట్లో నుంచి మీరు మీ ఇష్టానికి ఎంత పడితే అంత తీసుకుంటే తర్వాత నేనే తీసానేమో అన్న అనుమానం ఈశ్వర్కి రావచ్చు కదా. అయినా మా పెళ్లికి ముందు మీరు అన్నదమ్ములుగా ఎలా ఉన్నారో నాకు తెలీదు. కానీ ఇప్పుడు పెళ్ళయింది కనుక కొన్ని పద్ధతులు పాటిస్తే మంచిది. ఝాన్సీ, పెళ్ళైనంత మాత్రాన మా అన్నతమ్ముల బంధాలు మారవు. మేము ఇన్ని సంవత్సరాలు షేర్ చేసుకున్న అలవాట్లు మారవు. మా ముగ్గురు అన్నదమ్ములను ఎప్పుడూ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు, అందరూ సమానమే అని
మా అమ్మ నేర్పిన సంస్కారం మారదు. ఇంతకుముందు మేము ఎలా ఉన్నామో ఇప్పుడు అలాగే ఉంటాం. మళ్ళీ నువ్వే అర్థం చేసుకో, సరేనా? ఈశ్వర్ ఏమైంది ఝాన్సీ? నువ్విలారా. ఏంటి అసలు మీ అన్నయ్యకి సెన్సే లేదా? మా అన్నయ్య ఏం చేశాడని అంత మాట అంటున్నావు? రూమ్ లోకి వచ్చి నీ వ్యాలెట్ లో నుంచి డబ్బులు తీసుకుని అలా ఎలా వెళ్తాడు? మా అన్నయ్య నన్ను అడిగాడు, నేనే వెళ్ళి తీసుకోమని చెప్పాను. సరే, నువ్వు అలా చెప్పినా సరే వ్యాలెట్ నీ దగ్గరికి తీసుకొచ్చి నువ్వు అమౌంట్ ఇస్తే తీసుకుని వెళ్ళాలి. అంతేగాని చన్నువిచ్చావు కదా అని దూరిపోతే ఎలా? ఈరోజు వ్యాలెట్, రేపు కబోర్డ్లో నుంచి ఇంకేదైనా వస్తువు. అంటే నువ్వు మా అన్నయ్యని అనుమానిస్తున్నావా? అనుమానించడం కాదు, కొన్ని పద్ధతులుంటాయి, అవి పాటించడం తెలీదా అని అడుగుతున్నాను. ఝాన్సీ, మా అన్నయ్య నీ అంతా నా అంతా చదువుకోకపోయినా తనకన్ని పద్ధతులు తెలుసు, సంస్కారం ఉంది. ఇందాక నేను మెయిల్ చేయడంలో బిజీగా ఉన్నాను. నువ్వే ఇవ్వరా అని అన్నయ్య నన్ను అడిగాడు. పర్లేదన్నయ్య, నువ్వు వెళ్ళి తీసుకొని నేనే చెప్పాను. ఏం జరిగిందో తెలుసుకోకుండా మాట్లాడుకో. ఇంతకీ మా అన్నయ్యని ఏమన్నా అన్నావా? అన్నావా అంటే పెళ్లికి ముందు మీ అన్నదమ్ములు వేరు, పెళ్ళైన తర్వాత వేరు, అది తెలుసుకోండి అన్నాను. ఝాన్సీ, నువ్వు చాలా తొందరపడి మాట అనేసావు. పెళ్లికి ముందేంటి, తర్వాత ఏంటి? ఒక తల్లి కడుపున పుట్టిన అన్నదమ్ములు అన్నదమ్ములే. మా మధ్య ప్రేమైనా ఇచ్చిపుచ్చుకోవడాలైనా ఎప్పట్లానే ఉంటాయి, ఇంతకంటే ఎక్కువ ఉంటాయి. అయినా దీనివల్ల నీకేంటి నష్టం? అన్న ఎంత హట్ అయి ఉంటాడు. హట్ అయ్యి అంత హార్ష్గా నేనేం మాట్లాడలేదు, కాస్త వివరించాను అంతే. దీనికి నువ్వేం అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, మీ అన్నయ్య అంత హట్ అవ్వాల్సిన అవసరం అసలే లేదు. ఝాన్సీ, అందరు అన్నదమ్ములు ఎంత చనువుగా ఉంటారో దూరంగా ఉంటారో నాకు తెలీదు. ఇక్కడ మేం మాత్రం ప్రతిదీ డిస్కస్ చేసుకుంటాం. ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా మాట్లాడుకుంటాం, ఫ్రెండ్స్లా ఉంటాం. పెళ్లికి ముందు అలానే ఉన్నాం, పెళ్లి తర్వాత కూడా అలానే ఉంటాం. దయచేసి మా అన్నదమ్ముల మధ్య ఏ విషయంలోనూ డిఫరెన్సెస్ తీసుకురావద్దు. మీ అన్నదమ్ముల బంధం ఎంత స్ట్రాంగ్గా ఉందా? ఎంత స్ట్రాంగో చూద్దాం. విష్ణు, ఏంటిది? నువ్వు మీ తమ్ముని దగ్గర డబ్బులు తీసుకోవడం ఏంటి? ఏమైంది రేవతి? నాకెప్పుడైనా అవసరం వస్తే అమ్మని అడుగుతాను, ఈశ్వర్ని అడుగుతాను. వాడు నా తమ్ముడు రేవతి, వాడిని అడిగి తీసుకుంటాను. అడగకుండా కూడా అలా చనువుగా తీసుకుంటాను. తప్పే ఉంది దాంట్లో? ఇన్నాళ్ళు మీ అన్నాదమ్ముళ్ళు ఎలా ఉన్నారో నాకు తెలీదు. ఇక మీదట నువ్వు మీ తమ్ముని దగ్గర డబ్బులు తీసుకోవడానికి వీల్లేదు. నాకొచ్చే జీతం అంతంత మాత్రమే. ఎక్స్ట్రా ఖర్చులు ఏమైనా ఉంటే నేను ఇంకొకరిని అడగాలి. మాకు చిన్నప్పటి నుంచి ఇలా ఇచ్చిపుచ్చుకోవడం అలవాటే. నువ్వు ఈ ఇంటి పెద్ద కొడుకువి, నువ్వు ఇచ్చే స్థాయిలో ఉండాలి. మీ చెయ్యి పైనుండాలి గాని మీ తమ్ముని దగ్గర చెయ్యి చాచే పరిస్థితి నీకు రాకూడదు. అలా రాకూడదంటే నువ్వు మంచి జాబ్ సంపాదించాలి. జాబ్ సంపాదిస్తే నీకంటూ మంచి స్థాయి ఉంటుంది, గౌరవం ఉంటుంది, గుర్తింపు కూడా వస్తుంది, డబ్బొస్తుంది. అప్పుడు నువ్వు ఇచ్చే స్థాయిలో ఉంటావు. అర్థమైందా? నువ్వు నన్ను అస్సలు వదిలిపెట్టేలా లేవు. నేనేం ఖాళీగా లేను. నేను చేస్తున్నది ఉద్యోగం అంటే అది చిన్న స్థాయి ఉద్యోగం అంటావు. నువ్వు కూడా ఉద్యోగం చేస్తున్నావు. మన ఇద్దరం ఉద్యోగం చేస్తున్నప్పుడు ఇద్దరికీ శాలరీ వస్తుంది. ఇది సరిపోదా? సరిపోదు. నువ్వు ఖచ్చితంగా జాబ్ సంపాదించాల్సిందే. మీ తమ్ముళ్ళకి ఏ అవసరం వచ్చినా నాకేమన్నా కొనివ్వాలన్నా
నువ్వు పాకెట్ తడుముకోకుండా కొనిచ్చే స్థాయికెళ్ళాలి. వంట ఎంత బాగుందో టేస్ట్ చేస్తేనే గాని మెచ్చుకోలేం కదా. అందరూ భోజనం చేసిన తర్వాత నేనెలా వండానో మీరే చెప్పండి. అలాగే